Hi friends, welcome back to Sakhi Reviews. ఇంకా ఊర్వశి ఫ్యామిలీ కాశీకి వెళ్లడానికి లగేజ్ సర్దుకొని రెడీ అవుతారు. ఊర్వశి రామ్మ అని పిలుస్తుంది తాయారమ్మ. వస్తున్నానమ్మా. మొత్తం అన్నీ రెడీ కదా అని ఊర్వశి అడుగుతుంది. అన్నీ రెడీ, తీసుకో అని ఒక చెంబులో అస్తికలని పౌడర్ నింపకొని పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం అని అడుగుతుంది తాయారమ్మ. క్యాబ్ బుక్ చేశాను. యాహూ, మనం ఎస్కేప్ అయిపోతున్నా. ఓకే బాయ్ అని ఉత్సాహంగా ఉంటుంది ఊర్వశి. ఎవరి అక్క అని అడుగుతారు జిరాఫీ. ఇంటికిరా, ఇన్ని సంవత్సరాలుగా మనకి ఈ ఇంటితో అనుబంధం ఉంది కదా అంటుంది ఊర్వశి. వదిలి వెళ్ళలేకపోతున్నావా ఏంటి అని అడుగుతాడు బంగారయ్య. ఏమక్కా, ఇంకో 2 రోజులు ఉండాలనిపిస్తుందా అని జిరాఫీ అంటారు. ఈ చెంబుతో ఒకటి కొట్టాను అంటే వెళ్ళి ఎక్కరో పడతావ్ అంటుంది ఊర్వశి జిరాఫీతో. దాంట్లో అస్థికలు ఉన్నాయై అంటారు జిరాఫీ. అస్థికలు కాదురా, డబ్బాలో పౌడర్ మిగిలిపోతే దీంట్లో వేశాను అని తాయారమ్మ చెప్తుంది. ఆహా, పౌడర్ని కాస్త అస్థికలు చేశావు కదా పిన్ని అంటారు జిరాఫీ. ఒరే, 2 దగ్గరగా ఒకే కలర్లో ఉంటాయిరా అని బంగారయ్య అంటాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. వస్తున్నాము ఉండు. ఈ క్యాబ్ వాడికి మరీ కంగారు ఎక్కువైపోయినట్టుంది అని ఊర్వశి కాలింగ్ బెల్ మోగించింది క్యాబ్ మ్యాన్ అనుకుంటుంది. మనవాళ్లు ఎవరూ ఎదురుపడరు కదా అని తాయారమ్మ అంటుంది. ఎవరూ ఎదురుపడరు. మనం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం జంప్ అయిపోతున్నాం అని సంబరంగా వెళ్ళి తలుపు తీస్తుంది. ఆ అత్తయ్యగారు మీరా? నేనే. రండి అత్తయ్యగారు. రండి అత్తయ్యగారు. మనం కాశీకి వెళ్తున్నాం కదా, మా అత్తయ్యగారు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చినట్టు ఉన్నారు. రా జీరాఫీ. అవును, సెండాఫ్ ఇవ్వడానికి వచ్చాను. కాని నీకు కాదు, మీ అమ్మానాన్నకి అంటుంది సునంద. అంటే అందరం కలిసి వెళ్తున్నప్పుడు సెండాఫ్ అందరికీ ఇస్తారు కదా అత్తయ్యగారు అని ఊర్వశి అంటుంది. అందరికీ కాదు, మీ అమ్మానాన్న మాత్రమే వెళ్తున్నారు. నువ్వు వెళ్లడం లేదు అని చెప్తుంది సునంద. అదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఊర్వశి. అది అంతే. ఇక్కడ ఆఫీసులో పరిస్థితి ఏంటో చెప్పినా కూడా నువ్వెలా వెళ్ళిపోతావ్? అసలే ఆదిత్య ఆనందికి దగ్గరవుతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చెయ్యాలని నిన్ను అడుగుతుంటే ఈ టైంలో నువ్వు కాశీ, రామేశ్వరమంటూ యాత్రలకు వెళ్ళిపోతే ఎలా అంటుంది సునంద. అది కాదు అత్తయ్యగారు. యాక్చువల్గా మా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో నన్ను ఎత్తుకొని పెంచింది. చందమామ చూపిస్తూ గోరు ముద్దలు తినిపించింది. పాపం, అలాంటి నానమ్మ చనిపోయింది. తన చివరి కోరిక కూడా నేను తీర్చకపోతే ఎలా అంటూ చెంబు ఊపుతూ ఉంటే అక్క గట్టిగా ఊదకు. దాంతో ఉన్న పౌడర్ బయటపడిపోతుంది అంటాడు జిరాఫీ. నాకు తెలుసురా అని జిరాఫీ కాలు వత్తుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అస్థికలను గంగలో కలిపితే మీ నానమ్మ సంతోషిస్తుందో లేదో కాని నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటే ఖచ్చితంగా తను ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుంది. ఏం బంగారయ్యగారు, అంతేనా? అంతే. మా అమ్మే కాదు, మేము కూడా సంతోషిస్తాం అంటాడు బంగారయ్య. మరి మీ అమ్మాయిని ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారో అని సునంద అంతే. మేమేం తీసుకెళ్లడం లేదే అమ్మా. అవును, మేమేం బలవంతం చేశాం, నువ్వే కదా వస్తానన్నావ్ అని తాయారమ్మ అంటుంది. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళగలరు కదా అని సునంద బంగారయ్య తాయారమ్మని అడుగుతుంది. మేము వెళ్తాం. సరే, మీరిద్దరూ వెళ్ళండి. తను ఇక్కడే ఉంటుంది. అది కాదు అత్తయ్యగారు, మీ అమ్మా నాన్నే చెప్తున్నారు కదా ఉండు అని. నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరముంది. దీన్ని వదిలేసి వెళ్తానంటావేంటి? పద ఆఫీసుకి వెళ్దాం. అంటే అత్తయ్యగారు, మా నానమ్మ అస్థికలు. నువ్వేం వర్రీ అవ్వకు. వాళ్ళు వెళ్ళి జాగ్రత్తగా అస్థికలు గంగలో కలుపుతారు. నీకు ఆఫీసులో చాలా పనుంది. పద అంటూ సునంద ఊర్వశి వెళ్ళిపోతారు. ఇదేంటి బాబాయ్, ఇలా జరిగింది? ఇప్పుడు మన కాశీ ప్రయాణ పరిస్థితి ఏంటి అని జిరాఫీ అడుగుతాడు. కాశీ లేదు, రామేశ్వరం లేదు. మళ్ళీ మన బ్యాగులు ఎక్కడున్నాయో అక్కడ సర్దుకోవడమే. ఎక్కడికి వెళ్తావురా మనం అని బంగారయ్య అంటాడు. మరి అక్క పరిస్థితి అంటాడు జిరాఫీ. అక్క పరిస్థితి ఆ శివుడికే తెలియాలి అంటాడు బంగారయ్య.
ఇంకా ఆదిత్య ఆనందిని ఒకే ఆకులో కలిసి భోజనం చెయ్యమంటారు కిరణ్ దంపతులు. ఆదిత్య మొహమాటంగా సరే అంటారు. ఆదిత్యగారు ఏంది దేనికి స్పందించకుండా నవ్వతూ భోంచేస్తున్నారు. సత్యనారాయణస్వామి వ్రతం ఆదిత్యగారి మనసు మార్చిందా ఏంది? గదే జరిగితే శివయ్యకి పాలాభిషేకం చేస్తా అని మనసులో అనుకుంటుంది. ఇంకా ఆనంది ఆదిత్య పూజ పూర్తి చేసుకొని బయటకి వస్తారు. సరే ఎలా వచ్చావు నువ్వు అని అడుగుతాడు ఆదిత్య ఆనంది. క్యాబ్లో అని చెప్తుంది. మరి ఇప్పుడు క్యాబు బుక్ చేసుకుంటావా? ఓ మన దారులు వేరు కదా, త్వరగా చెప్పు ఆనంది, టైం వేస్ట్ చేయకు. ఓకే ఆదిత్యగారు, క్యాబ్ బుక్ చేసుకుంటాను, మీరు పోండి అని బాధపడుతూ చెప్తుంది. ఏంటమ్మ ఆనంది ఇక్కడే నిలబడి చూస్తున్నావ్? అన్న వెళ్ళిపోతున్నాడు కారు ఎక్కు అంటుంది కిరణ్ భార్య. ఏంటిరా చెల్లెమ్మ, నీ కారు ఎక్కమంటే ఏదో తప్పు మాటలడినట్టు అలా చూస్తున్నావేంటి అని అంటాడు కిరణ్. ఏమీ లేదురా కిరణ్ అంటాడు ఆదిత్య. నిజంగానే ఏం లేదు కదా. ఏమండి, ఊరికే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అస్సలే మా అన్నయ్య మొహమాటపరుడు. నువ్వు పదమ్మా పద. ఏంటలా చూస్తున్నావ్? కూర్చో అంటుంది కిరణ్ భార్య. చేసేదేం లేక ఆదిత్య ఆనందిరా కూర్చో అంటాడు. ఇంకా ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఆదిత్య ఆనంది పూజ పూర్తి చేసుకొని ఇద్దరు కారులో బయలుదేరుతారు. ఇంకా మౌనంగా ఉన్న ఆదిత్యని చూసి ఆదిత్యగారు ఏంటి మాటలాడటం లేదు అనుకుంటుంది ఆనంది. ఏంటో ఈరోజు అన్నీ ఎవరో ముదుగానే ప్లాన్ చేసినట్టు జరుగుతున్నాయంటారు. ఆదిత్య ఈ మాట అన్నది మీరు నన్నే కదా, మీరు నాతో ఏం చెప్పిరు? వ్రతానికి రానని చెప్పిరు కదా అని ఆనంది అంటే, నువ్వు కూడా రాను అని చెప్పావు కదా అంటాడు ఆదిత్య. నేను రాను అనుకునే కదా మీరు వచ్చారు ఉంటుంది ఆనంది. అవును, నువ్వు రావనుకునే వచ్చాను. అప్పటికి రాకూడదని అనుకున్నాను. కిరణ్ ఫోన్ చేశాడని రావలసి వచ్చింది. నువ్వు వచ్చావని గేట్ దగ్గరికి రావడానికి కంటే ముందు తెలుసుంటే నిన్ను అటునుంచి అటే వెళ్ళిపొమ్మనే వాడిని అంటాడు. నేను కూడా లోపలికి వచ్చినాక మిమ్మల్ని చూసినా రాకుండా ఆగిపోదాం అనుకున్నా, కాని అన్నయ్య మిమ్మల్ని నా గురించి గుచ్చి అడుగుతున్నారు కదా, మీరు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతా ఉంటే సమాధానంగా నేను వచ్చినా. నాకు అక్షింతలు వేసినప్పుడుగాని నాతో కలిసి భోంచేసినప్పుడుగాని ఎందుకు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఆనంది అడుగుతుంది. అక్షింతలు నేలకేసి కొట్టమంటావా, లేకుండా అరిటాకు చింపి అందరి ముందు అల్లరి చేయమంటావా? నాకు కూడా డీసెన్సీ ఉంది ఆనంది. ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు అని కారు ఆపి సీరియస్గా మాట్లాడుతాడు ఆదిత్య. థ్యాంక్స్ ఆదిత్యగారు, నాకు క్లారిటీ ఇచ్చినందుకు. పంతులు గారు ఏం చెప్పిండ్రో విన్నారు కదా. సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యించుకుంటే దంపతుల మధ్య దూరం, కలహాలు తగ్గుతాయంటని ఆనంది చెప్తుంది. మన మధ్య కలహాలు దేవుడు పెట్టలేదు, మీ వల్ల వచ్చాయంటాడు ఆదిత్య. కలహాలు దేవుళ్లకే తప్పలేదండి. మనం ఎంత చెప్పండి, ఒక్కొక్క పాలి చిన్న అపార్థాలే పెద్ద గొడవలు అవుతాయి. ఎవరో ఒకరు తగ్గి ముందుకు వెళ్తేనే బంధాలు నిలబడతాయని చెప్తుంది. ఏది పడితే అది చెప్పద్దు ఆనంది అంటాడు ఆదిత్య. ఏది పడితే అది చెప్పట్లే ఆదిత్యగారు. అయితే మీకు ఒక కథ చెప్తా వినండి. శ్రీనివాసుడు, పద్మావతి ఓ పాలి మాట్లాడుకుంటూ ఉండగా ఆడొక స్వామినోరు వచ్చిండంట. కాని శ్రీనివాసుడుగా స్వామిని చూడలే. నేను నీకోసం వస్తే నన్నే చూడవా అని కుడికాలితో గుండెలమీద తన్నిండంట. కాని శ్రీనివాసుడుగా స్వామిని ఏమీ అనలేదు. నేనుండే స్థానాన్ని ఎవరో తన్ని గమ్మునుంటావా అని పద్మావతి అలిగి వెళ్ళిపోయిందంట. అప్పుడు శ్రీనివాసుడికి మస్తు కష్టాలొచ్చినాయి అని చెప్తూ ఉండండి ఆనంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.